హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఇండియాలో రోడ్ డెవలప్మెంట్ అవ్వడానికి వెనకాల హిస్టరీ ఏంటి అనేది చూసాం కదా. ఈ వీడియోలో రోడ్ డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్ ఏమేం ప్లాన్స్ తీసుకొని వచ్చింది ఏంటి, అసలు రోడ్ ఎట్లా స్టార్ట్ అయింది డెవలప్మెంట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో రోడ్ డెవలప్మెంట్ జరగడానికి అంటే రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒక 20 years టైం పీరియడ్ అనేది పెట్టుకొని ఒక ప్లాన్ని ఇచ్చిందనమాట. అంటే ఫస్ట్ ఒక ప్లాన్ ఇచ్చిందనుకోండి, దానికి ఒక 20 years టైం లిమిట్ అనేది పెట్టుకున్నారు. ఆ 20 yearsలో ఆ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్లాన్ అనేది రెడీ చేసుకొని ఇంకో 20 yearsకి అది ఎగ్జిక్యూట్ చేయడం. సో ఇలా 1 by 1 ప్లాన్ గీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం ఇలా చేస్తూ వచ్చిందనమాట. సో ఇవి ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ 20-year రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. సో 1943లో స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ని. సో ఫస్ట్ 20-year రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ని నాగ్పూర్ ప్లాన్ అని కూడా అంటారు. అది అయిపోయిన తర్వాత సెకండ్ 20-year రోడ్ ప్లాన్ అంటే ఇది సెకండ్ ప్లాన్ అనమాట. థర్డ్ 20-year రోడ్ ప్లాన్, ఫోర్త్ 20-year రోడ్ ప్లాన్. సో ఈ ఫోర్త్ 20-year రోడ్ ప్లాన్లో అగైన్ మనకి డివిజన్స్ ఉన్నాయి. సబ్ డివిజన్స్ లైక్ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, మనం చాలా చోట్ల వినే ఉంటాం PMGSY రూట్స్ అని, రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. సో ఈ 3 సబ్ డివిజన్స్ అనేవి మనకి ఫోర్త్ 20-year రోడ్ డెవలప్మెంట్ ప్లాన్కి వస్తాయి. అసలు ఈ మైనర్ సబ్ డివిజన్స్ ఎందుకు చేశారు, అసలు ఈ 20-year ప్లాన్స్లో వాళ్ళు ఏం కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అనేది అప్కమింగ్ స్లైడ్స్లో చూద్దాం. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ నాగ్పూర్ ప్లాన్. ఫస్ట్ 20-year రోడ్ ప్లాన్ 1943 to 1963. అంటే ఈ ఫస్ట్ 20-year రోడ్ ప్లాన్ అనేది మనకి 1943లో స్టార్ట్ చేశారు. అసలు ఈ ఫస్ట్ 20-year రోడ్ ప్లాన్లో వాళ్ళు ఏమేమి ప్లాన్ చేశారు, ఏమేమి కన్స్ట్రక్ట్ చేశారు అనేది చూద్దాం. ది కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ held at Nagpur in 1943 finalized the first 20 years road development plan for India called Nagpur Road Plan. సో నాగ్పూర్లో చీఫ్ ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకున్నారనమాట. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఇండియాని నెక్స్ట్ 20 yearsలో మనం ఇండియాని ఎలా డెవలప్ చేయగలం, అంటే రోడ్స్ ఏమేమి కన్స్ట్రక్ట్ చేయగలం, ఓకే, ఆ ప్లాన్ అంతా వాళ్ళు నాగ్పూర్లో ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకొని 1943లో వాళ్ళు రోడ్ డెవలప్మెంట్ అనేది ఒక ప్లాన్ అనేది ఇచ్చారు. సో ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు 1961 వరకు, అంటే యాక్చువల్లీ వాళ్ళు పెట్టుకున్న టైం పీరియడ్ అయితే 20 years, బట్ 18 yearsలోనే వాళ్ళు దాన్ని రీచ్ అయిపోయారన్నమాట. అంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేసారు. అసలు ఈ ఫస్ట్ 20 yearsలో వాళ్ళు ఏమేమి కన్స్ట్రక్ట్ చేశారు అంటే, ఫస్ట్ రోడ్ నెట్వర్క్ వాజ్ క్లాసిఫైడ్ ఇంటూ 5 categories. వాళ్ళు డిస్కస్ చేసిన వాటిలో ఫస్ట్ అసలు రోడ్ని 5 categories లాగా క్లాసిఫై చేశారు. మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అనే వీడియో చూసాం కదా. సో అందులో మనం రూరల్ రోడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఏంటి, నేషనల్ హైవేస్ అని, స్టేట్ హైవేస్ అని, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని, విలేజ్ రోడ్స్ అని. సో ఆ క్లాసిఫికేషన్ వీళ్ళు ఇచ్చిందనమాట. అంటే ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు రోడ్స్ని అలా 5 typesగా క్లాసిఫై చేశారు. అండ్ నెక్స్ట్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ NH వాజ్ అసైన్డ్ టు సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ NH అంటే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటి కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ సో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్కి అసైన్ చేసేసారు. ద టార్గెట్ రోడ్ లెంత్ వాజ్ 5,32,700 km at the end of 1961. సో 1961 ఎండ్ వచ్చేసరికి వాళ్ళు 5,32,700 km లెంత్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేయడం వాళ్ళ టార్గెట్ అనమాట. అంటే వాళ్ళు ఆ రోజు పెట్టుకున్న మీటింగ్లో వాళ్ళు ఈ టాపిక్స్ మొత్తం డిస్కస్ చేశారనమాట. నెక్స్ట్, డెన్సిటీ ఆఫ్ అబౌట్ 16 km ఆఫ్ రోడ్ లెంత్ పర్ 100 square kilometer ఏరియా వుడ్ బి అవైలబుల్ ఇన్ ద కంట్రీ బై ద ఇయర్ 1963. సో 1963 ఇయర్ వచ్చేసరికి ఈ రోడ్ యొక్క డెన్సిటీ వాళ్ళు ఎలా ఉండాలి అనుకున్నారంటే, పర్ ఎవ్రీ 100 square kilometersకి 16 kilometers అనేది రోడ్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆ మీటింగ్లో డిస్కస్ చేశారు. అండ్ అలాగే ఆ ఫస్ట్ 20 yearలో ఏంటంటే వాళ్ళు ఈ డిస్కస్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ అప్ టు మార్క్ రీచ్ అయిపోయారనమాట. సో రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ 20-year రోడ్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది కూడా మళ్ళీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు, దీన్ని ఏమంటారు అనేది చూద్దాం. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ సెకండ్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్.
It was initiated by the IRC and was finalized in 1959 at the meeting of chief engineers. సో చీఫ్ ఇంజనీర్స్ అందరూ మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ ఈ మీటింగ్ని ఎవరు ఇనిషియేట్ చేశారు అంటే ఎవరు స్టార్ట్ చేశారంటే ఐఆర్సీ తీసుకుందనమాట ఆ రెస్పాన్సిబిలిటీ. అంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టడం ఇదంతా కూడా ఐఆర్సీ తీసుకొని, ఐఆర్సీ అంటే ఏంటి, ఇండియన్ రోడ్ కాంగ్రెస్. ఆల్రెడీ మనం హిస్టరీ ఆఫ్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో చూసాం ఐఆర్సీ ఎప్పుడు ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, దాని పని ఏంటి అనేది. సో ఈ చీఫ్ ఇంజనీర్స్ అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి సో 1959లో ఈ ఐఆర్సీ అనేది మీటింగ్ని ఇనిషియేట్ చేసింది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద బాంబే రోడ్ ప్లాన్. సో ఈ మీటింగ్ ఎక్కడ బాంబేలో కండక్ట్ చేసింది. సో అందుకే దీన్ని బాంబే రోడ్ ప్లాన్ అంటారు. ఫస్ట్ 20 year రోడ్ ప్లాన్ ఏమంటాము, నాగ్పూర్ ప్లాన్ అంటాము. సో ఈ సెకండ్ 20 year రోడ్ ప్లాన్ని బాంబే ప్లాన్ అంటాము. The targeted road length was almost double that of Nagpur road plan, that is 10,57,330 kilometers. ఈసారి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, నాగ్పూర్ రోడ్ ప్లాన్లో వాళ్ళ టార్గెట్ రోడ్ లెంత్ ఎంత అయితే ఉందో దానికి డబల్ కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎంత, 10,57,330 kilometers రోడ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ సెకండ్ ఇయర్ రోడ్ ప్లాన్లో వాళ్ళు అనుకున్నారు. డెన్సిటీ అబౌట్, అక్కడ డెన్సిటీ ఎంత, పర్ ఎవ్రీ 100 square kilometersకి మనకి 16 kilometer రోడ్ లెంత్ అనేది ఉండాలి అనేది అక్కడ డిస్కస్ చేసాము. ఇక్కడ సెకండ్ ఇయర్ రోడ్ ప్లాన్లో పర్ ఎవ్రీ 100 square kilometersకి 32 kilometers రోడ్ అనేది మనకి ఉండాలి అని చెప్పేసి ఈ సెకండ్ 20 year రోడ్ ప్లాన్లో ఆ చీఫ్ ఇంజనీర్స్ అందరూ కలిసి డిస్కస్ చేశారనమాట. Every town with population above 2000 in plans and above 1000 in semi-hill areas and above 500 in hilly areas should be connected by metal roads. And అలాగే ఈ సెకండ్ 20 year రోడ్ ప్లాన్లో వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అంటే ఎవ్రీ టౌన్ అంటే ప్రతి ఒక్క టౌన్ హూస్ పాపులేషన్ ఈజ్ అబౌట్ 2000 ఇన్ ప్లెయిన్ ఏరియాస్. సో ప్లెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకవేళ పాపులేషన్ 2000 కంటే ఎక్కువ ఉంటే, ఓకే, సెమీ హిల్ ఏరియాస్ అనుకోండి 1000 కంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే, హిల్ ఏరియాస్ అయితే 500 కంటే పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి. సో ఆ రోడ్స్ని మనం మెటల్ రోడ్స్గా మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ సెకండ్ 20 year రోడ్ ప్లాన్లో వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఈ సెకండ్ 20 year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1961 నుంచి 1981 వరకు జరిగింది. సో అగైన్ మళ్ళీ 1981లో మళ్ళీ వాళ్ళు కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకున్నారు. దాన్నే థర్డ్ 20 year రోడ్ ప్లాన్ అంటాము. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1981 నుంచి 2001 వరకు. ద ఫ్యూచర్ రోడ్ డెవలప్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద రివైజ్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్ సిస్టమ్, దట్ ఈస్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ఈ థర్డ్ 20 year రోడ్ ప్లాన్లో వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే రోడ్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అనేది అంటే ఫ్యూచర్లో రోడ్ ఎలా డెవలప్మెంట్ అవ్వాలి అనేది ఈ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ రోడ్ క్లాసిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ అలాగే డెవలప్ ద రూరల్ ఎకానమీ అండ్ స్మాల్ టౌన్స్ విత్ ఆల్ ఎసెన్షియల్ ఫీచర్స్. సో ఈ రూరల్ ఎకానమీ అండ్ అలాగే స్మాల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేసి కానీ ఇంకా ఏమైనా ఫీచర్స్ కావాలంటే యాడ్ చేసి కానీ వాటిని డెవలప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. పాపులేషన్ ఓవర్ 500 షుడ్ బి కనెక్టెడ్ బై ఆల్ వెదర్ రోడ్స్. సో ఏ ఏరియా అయినా కానీ 500 కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే కనుక వాటిని ఆల్ వెదర్ రోడ్స్తో మనం ఆల్ వెదర్ రోడ్స్ అనేవి ఆ ఏరియాలో మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని ఈ థర్డ్ 20 year రోడ్ ప్లాన్లో డిస్కస్ చేశారు. అండ్ డెన్సిటీ కూడా పర్ ఎవ్రీ 100 square kilometersకి 82 kilometers రోడ్ లెంత్ అనేది మనకు ఉండాలి అని చెప్పేసి ఈ థర్డ్ 20 year రోడ్ ప్లాన్లో డిస్కస్ చేశారు. ఇంకేం డిస్కస్ చేశారంటే ఎక్స్ప్రెస్ వే షుడ్ బి కన్స్ట్రక్టెడ్ అలాంగ్ మేజర్ ట్రాఫిక్ కారిడార్స్. సో ఇండియాలో మనకి మేజర్ ట్రాఫిక్ కారిడార్స్ ఎక్కడైతే ఉన్నాయో, సో మేజర్ ట్రాఫిక్ కారిడార్స్ అంటే ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడైతే ఉంటుందో ఆ కారిడార్స్ దగ్గర మనం ఎక్స్ప్రెస్ వే అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ అలాగే ఆల్ టౌన్స్ అండ్ విలేజెస్ విత్ పాపులేషన్ ఓవర్ 1500 షుడ్ బి కనెక్టెడ్ బై మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ విలేజ్ విత్ పాపులేషన్ 1000 to 1500 బై అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. అండ్ అలాగే ప్రతి ఒక్క టౌన్ అండ్ విలేజ్ అంటే టౌన్లో ఒకవేళ పాపులేషన్ 1500 కంటే ఎక్కువ ఉందనుకోండి వాటిని మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్తో కనెక్ట్ చేయాలి. విలేజెస్లో పాపులేషన్ 1000 to 1500 మధ్యలో ఉందనుకోండి వాటిని అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్తో మనం కనెక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ థర్డ్ 20 year ప్లాన్లో వాళ్ళు డిస్కస్ చేశారు. అండ్ దాంతోపాటు
రోడ్ షుడ్ బి బిల్ట్ ఇన్ లెస్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ టు అట్రాక్ట్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఎక్కడైతే మనకి ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయో మనం అక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఇండస్ట్రీస్ అనేవి అక్కడికి ఎక్కువ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ థర్డ్ 20-year రోడ్ ప్లాన్లో వాళ్ళు ఈ చీఫ్ ఇంజనీర్స్గా అందరూ కలిసి డిస్కస్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాం, 1981 to 2001. సో 2001 తర్వాత ఇంకా ఫోర్త్ 20-year రోడ్ ప్లాన్ అంటే ఏంటి అంటే ఇంకా అన్ని చిన్న చిన్న ప్లాన్స్ వాళ్ళు తీసుకురావడం స్టార్ట్ చేశారు. 20 years ప్లాన్స్ కాకుండా జనరల్గా త్వరగా కంప్లీట్ చేయడానికి వాళ్ళు చిన్న చిన్న ప్లాన్స్ అనేవి తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే NHDP అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్లో ఏంటి అంటే మీరు వినే ఉంటారు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి. సో మెయిన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్, మెయిన్ 4 మెట్రోపాలిటన్ సిటీస్ని హై క్వాలిటీ రోడ్స్తో కనెక్ట్ చేయడమే ఈ NHDP యొక్క ఎయిమ్ అనమాట. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే ఇది దేని కనెక్ట్ చేస్తుంది, పైన నార్త్లో ఢిల్లీ, సౌత్లో చెన్నై, ఈస్ట్ దగ్గర కల్కత్తా, వెస్ట్ దగ్గర ముంబై. సో ఈ 4 మెట్రోపాలిటన్ సిటీస్ని ఒక హై క్వాలిటీ రోడ్తో కనెక్ట్ చేయడమే ఈ NHDP యొక్క మెయిన్. సో ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ద లార్జెస్ట్ హైవే ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అండ్ ద 5th లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్ started by NDA government led by then Prime Minister Atal Bihari Vajpayee. సో ఇండియాలో అయితే ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనేది లార్జెస్ట్ హైవే ప్రాజెక్ట్ అండ్ వరల్డ్తో కంపేర్ చేసుకుంటే ఇది 5th లాంగెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అండ్ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే NDA గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. అండ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే స్టార్ట్ చేసినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఈ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ NHDP యొక్క ఫస్ట్ ఫేజ్లో ఇది ఫస్ట్ ఫేజ్ అనమాట. అండ్ ఇందులో వాళ్ళు ఎంత రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారంటే కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ 5846 కిలోమీటర్ 4 or 6 lane ఎక్స్ప్రెస్ హైవే. సో వీళ్ళు ఈ ఫస్ట్ ఫేజ్లో 5846 కిలోమీటర్స్ రోడ్ని 4 lane or 6 laneతో ఎక్స్ప్రెస్ వే లాగా మనకి కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటి, అసలు నేషనల్ హైవే అంటే ఏంటి, ఇదన్నీ ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అనే వీడియోలో చూసాం. సో మీకు ఒకవేళ డిఫరెన్స్ తెలియాలి లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ కనుక మీరు తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ నా ఛానల్లో ప్లేలిస్ట్లో ట్రాన్స్పోర్టేషన్ అనే ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది, చెక్ చేయండి. సో వీళ్ళేంటి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్లో ఎక్స్ప్రెస్ వేస్ ఎక్కడ చెన్నై, కోల్కతా, ఢిల్లీ అండ్ ముంబై ఈ 4 మెట్రోపాలిటన్ సిటీస్ని కలిపేలాగా ఎక్స్ప్రెస్ వేస్ కన్స్ట్రక్ట్ చేయాలి అని వీళ్ళ ఎయిమ్ అనమాట. ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఫార్మ్డ్ బై కనెక్టింగ్ చెన్నై, కల్కత్తా, ఢిల్లీ అండ్ ముంబై. అదర్ మెట్రోపాలిటన్స్ ఆల్సో కనెక్టెడ్ బై ద నెట్వర్క్ ఆర్ అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూణే, విజయవాడ అండ్ విశాఖపట్నం. సో మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే ఇవి చెన్నై, కల్కత్తా, ఢిల్లీ అండ్ ముంబై. సో ఇవి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూణే, విజయవాడ అండ్ విశాఖపట్నం. సో ఈ సిటీస్ని కూడా కనెక్ట్ చేస్తూ వెళ్తాయి అన్నమాట. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ ఎక్స్ప్రెస్ వేస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కనెక్ట్ చేస్తూ వెళ్తాయని చెప్పేసి చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈ NHDP యొక్క సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ని మంచి హై క్వాలిటీ రోడ్స్తో కనెక్ట్ చేయబోతున్నారు. నార్త్ సౌత్ అంటే పైన శ్రీనగర్ నుంచి కింద కన్యాకుమారి వరకు, అండ్ అలాగే ఈస్ట్ వైపు సిల్చర్ నుంచి వెస్ట్ వైపు పోర్బందర్ వరకు వాళ్ళు హై క్వాలిటీ రోడ్స్తో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ సెకండ్ ఫేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్ డీటెయిల్గా నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ గురించి డిస్కస్ చేసాము. ద నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఈజ్ ద లార్జెస్ట్ హైవే ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కన్స్ట్రక్ట్ చేయడం, అండ్ సెకండ్ ఫేజ్ నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ని డెవలప్ చేయడం. అండ్ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ 7300 kilometers of 4 or 6 lane expressway. సో 7300 kilometers ఆఫ్ ఎక్స్ప్రెస్ వేని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారు. కనెక్టింగ్ వాట్ శ్రీనగర్, కన్యాకుమారి, పోర్బందర్ అండ్ సిల్చర్. సో ఈ మెయిన్ కారిడార్స్ని ఈ మెయిన్ సిటీస్ని కనెక్ట్ చేస్తూ వీళ్ళు రోడ్ అనేది
కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారు. యాజ్ ఆన్ డేట్ 6,375 కిలోమీటర్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 7,300 వీళ్ళ టార్గెట్, బట్ అందులో 6,375 కిలోమీటర్స్ అనేది ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. Next, the north-south east-west corridor passes through Adilabad, Kamareddy, Hyderabad and Mahabubnagar in Telangana and passes through Kurnool and Anantapur in Andhra Pradesh. So, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ ఏమేమి ఏరియాస్ని టచ్ అవుతూ వెళ్తున్నాయంటే ఆదిలాబాద్, కమారెడ్డి, హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్ ఇన్ తెలంగాణలో ఈ 4 ఏరియాస్ అనమాట. ఏపీలో వచ్చేసి కర్నూల్ అండ్ అనంతపూర్ వీటిని టచ్ చేస్తూ వెళ్తున్నాయి. సో దాట్ ఈజ్ అబౌట్ ఎన్హెచ్డిపి ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పిఎంజిఎస్వై. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం పిఎంజిఎస్వై రోడ్స్ అని. అసలు పిఎంజిఎస్వై అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. It was launched on 25th December 2000 as a fully funded centrally sponsored scheme. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే December 5, 25th 2000లో లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసినప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్కి ఫుల్ ఫండ్ అనేది ఇచ్చేశాడు మన మోదీ గారు. సో మరి ఈ పిఎంజిఎస్వై ఏమేంటి అంటే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పిఎంజిఎస్వై ఈజ్ టు ప్రొవైడ్ connectivity to all the eligible unconnected habitations of more than 500 persons in the rural areas. An action plan has been prepared for connecting 66,802 habitations with 1,46,185 km of all-weather roads. This action plan also envisages upgradation or renewal of 1,94,130 km of the existing rural road network. సో ఫస్ట్ ఇది లాంచ్ చేసినప్పుడు సో వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్లాన్ ప్రకారం ఏంటి అంటే 66,802 హ్యాబిటేషన్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ విలేజెస్ కానీ ఏరియాస్ కానీ చెప్పుకోవచ్చు. సో అన్ని ఏరియాస్ని 1,46,185 కిలోమీటర్స్ రోడ్ అప్రాక్సిమేట్గా కన్స్ట్రక్ట్ చేసి వాటిని మెయిన్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేసేలాగా వీళ్ళు ప్లాన్ అనేది ప్రిపేర్ చేశారు. అండ్ అంత మాత్రమే కాకుండా అవి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం, బట్ కొన్ని ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అండ్ అలాగే నాట్ వెల్ కనెక్టెడ్ అంటే మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్స్ ఇవి ఉంటాయి కదా, సో అలా ఉన్న వాటిని రెన్యూవల్ చేయడం. అంటే దగ్గరగా 1,94,130 కిలోమీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ని రెన్యూవల్ చేయడం, మంచి ఆల్ వెదర్ రోడ్స్తో కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఈ పిఎంజిఎస్వై స్కీమ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్లాన్ అనమాట. సో ఈ పిఎంజిఎస్వై మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇట్ ఫోకసెస్ ఆన్ క్వాలిటేటివ్ కన్స్ట్రక్షన్ త్రూ ఏ 3-tier ప్రాసెస్. సో క్వాలిటీ రోడ్స్ అనేది వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇందులో మొత్తం 3-tier ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్ బై లోకల్ డివిజన్ ఇంజనీర్స్. అంటే లోకల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నికల్గా ఆ రోడ్ని, పేవ్మెంట్ని అసెస్ చేస్తారు. అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మంచిగా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా లేదా, సో ఇవన్నీ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వాలిటీ అప్రూవల్ బై స్టేట్ అండ్ నేషనల్ క్వాలిటీ కంట్రోల్ వింగ్స్. అంతేకాకుండా ఈ నేషనల్ అండ్ స్టేట్ వైజ్గా క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వాలి ఈ పిఎంజిఎస్వై రోడ్స్కి. అండ్ అలాగే 5 years మెయింటెనెన్స్ ఆఫ్ కంప్లీటెడ్ పిఎంజిఎస్వై రోడ్స్ ఆల్సో మ్యాండేటరీ అండర్ ద వర్క్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత 5 years వాళ్ళు ఖచ్చితంగా మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకోవాలి అని చెప్పేసి, సో ఇలా మనకి వాళ్ళు క్వాలిటేటివ్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు. ఏ స్కీమ్ కింద? పిఎంజిఎస్వై, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మైనర్ ప్లాన్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. సో ఈ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ద 20-year పీరియడ్ ఫ్రమ్ 2005 to 2025 ఇనిషియేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి అనే ఒక ప్లాన్ని ఇది ఒక 20-year ప్లాన్ లాగా ప్రిపేర్ చేశారు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సంథింగ్ లైక్ 2005 నుంచి స్టార్ట్ చేసి 2025 కల్లా దీన్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. ఇందులో మెయిన్గా వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే this plan aims at connecting all unconnected habitations of the country beyond the norms of PMGSY. Lower population norms are fixed for
అండర్ డెవలప్మెంట్ రీజియన్స్ ఇంక్లూడింగ్ హిల్స్, డెజర్ట్స్ అండ్ ట్రైబల్ ఏరియాస్. సో పిఎంజిఎస్వై రోడ్స్ కాకుండా ఇంకేవైతే హిల్లీ ఏరియాస్లో కానీ, డిజర్ట్ ఏరియాస్లో కానీ, ట్రైబల్ ఏరియాస్లో కానీ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనెక్ట్ చేయడానికి, అంటే మెయిన్ సిటీస్కి ఆ రోడ్స్ని కనెక్ట్ చేయడం అనేది ఈ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. ఇప్పటివరకు మనం ఏమేం చూసాం? ఫస్ట్ 20 ఇయర్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ చూసాం, సెకండ్ 20 ఇయర్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ చూసాం, థర్డ్ 20 ఇయర్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ చూసాం, అండ్ ఫోర్త్ 20 ఇయర్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద మనం ఎన్హెచ్డిపి అని చెప్పి, పిఎంజిఎస్వై అని, అండ్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఇండియాలో రోడ్స్ని డెవలప్మెంట్ చేయడానికి మన గవర్నమెంట్ ఇలా 1 by 1 కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.